నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. శాసనసభ చట్టం లేకుండా కేవలం ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో, జీవోలతో వేల కోట్ల ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారంటూ తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 9 వరకు లబ్ధిదారులకు ఎలాంటి నిధులు విడుదల చేయొద్దంటూ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం సంచలన స్టే విధించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? విపక్షాల దాడిని కాంగ్రెస్ సర్కార్ ఎలా తిప్పికొడుతుంది? అడ్వకేట్ విజయ్ గోపాల్ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు అత్యంత కీలక అంశాలను లేవనెత్తింది. ఫ్యూచర్ లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందా, పూర్తిగా రద్దు చేయబోతుందా? ఇవాళ కళ్యాణ లక్ష్మి, రేపు మహాలక్ష్మి పథకం కావచ్చనే సందేహాలు మొదలయ్యాయి. అసలు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం అంటేనే సొంత పార్టీ నేతలే విమర్శలు, సెటైర్లు వేస్తుంటారు. అలాంటిది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గడిచిన 2.5 ఏళ్లుగా ప్రజల్లో వ్యతిరేకత విషయం పక్కన పెడితే సొంత పార్టీ సీనియర్లను అయితే కంట్రోల్లోనే ఉంచారనేది అర్థమవుతుంది. అక్కడక్కడ అసంతృప్త నిరసనలు మినహా పెద్దగా ఢిల్లీ లేఖలు అయితే లేవనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు తాజాగా కళ్యాణ లక్ష్మి పథకంపై హైకోర్టు ఇచ్చిన స్టే పట్ల బీఆర్ఎస్ పెద్ద దుమారమే చేస్తుంది. అందులో ప్రధానంగా 2014 నుంచి అమలు చేస్తున్న 8 జీవోలకు చట్టసభ ఆమోదం లేదనే విషయం చూపిస్తే న్యాయస్థానంలో చర్చకు వచ్చింది. అసెంబ్లీలో చట్టం చేయకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో బడ్జెట్ నిధులను ఎలా కేటాయిస్తారు? రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం పబ్లిక్ ఫండ్స్ వినియోగానికి ఖచ్చితమైన చట్టబద్ధమైన నిబంధనలు ఉండాలి. గతంలోనే గడువు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తుది అఫిడవిట్ వేసే వరకు ఈ జీవోల అమలుతో పాటు నిధుల విడుదలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. గత 10 ఏళ్లుగా లక్షలాది పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానంలో సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయిందని బీఆర్ఎస్ బగ్గుమంటుంది. కోర్టులో సరైన కౌంటర్ వేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా అధికార ప్రతిపక్షాలపై మాటల తుటాలు పేలుస్తుంది. చట్టబద్ధత లేకుండా పథకాలు రూపొందించి ఇన్నాళ్లు ఓటు బ్యాంకు రాజకీయం చేశారని, లీగల్ లోపాలను సరిదిద్దకుండా కాలయాపన చేశారని కమలనాథులు నిలదీస్తున్నారు. విపక్షాల దాడిపై ప్రభుత్వం అంతే వేగంగా స్పందించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాత్కాలికమైనటువంటి రాజకీయ పిటిషన్లు, న్యాయస్థానంకి సంబంధించినటువంటి న్యాయవాదుల తీర్పు స్టే, ఇది ఈ పథకాన్ని ఎత్తివేయలే. పథకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పడానికి సంబంధించిన అంశం మీద స్టే చేసినారు. స్టే ఎక్కడ చేయించుకుంటాం? న్యాయస్థానంలో. ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందే ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి ఇది గత ప్రభుత్వ పథకము, దీన్ని మనం ఎత్తివేయాలి, దీన్ని కొనసాగిస్తే తప్పు అనేటువంటి పేషిజం ఏ ఒక్క క్షణాన ఆలోచన చేయలేదు. చిన్న స్టేను సాకుగా చూపి బీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కోర్టులో స్టే ఎత్తివేయించి పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అటు మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కోర్టు వివరణ అడిగినంత మాత్రాన పథకాలు ఆగిపోవని, ఇప్పటి వరకు ఇచ్చినట్లే ఇకపై కూడా 3 నెలల్లోనే చెక్కులు అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం ఎందుకు జరిగిందనే దానిపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉందని పొన్నం స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారులు లేదా న్యాయశాఖ సమన్వయ లోపమా అన్న దానిపై పూర్తి స్థాయి విచారణ ఆదేశించామని, ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. చూశారుగా, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా ఆడపిల్లల పెళ్లిళ్లకు సమయం దగ్గర పడుతున్న వేళ చెక్కుల కోసం ఎదురు చూస్తున్న వేలాది పేద కుటుంబాల్లో ఈ స్టే తీవ్ర గుబులు రేపుతుంది. సెప్టెంబర్ 9న హైకోర్టులో జరగబోయే తదుపరి విచారణ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రభుత్వం వేసే కౌంటర్ తో ఈ లీగల్ చిక్కుముడి విడుతుందా, లేక అసెంబ్లీ వేదికగా ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి పథకానికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.